సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ యాసంగి రైతులకు సాగునీటి కష్టాల నుండి ఊరట లభించింది. జనగాం జిల్లా కొడకండ్ల పరిధిలోని బయ్యన్నవాగు రిజర్వాయర్ నుండి ఎస్ఆర్ఎఫ్పి స్టేజ్ 2 కాల్వకు ఎమ్మెల్యే మందుల సామెల్ నీటిని విడుదల చేశారు. ఏప్రిల్ వరకు వారబందు పద్ధతిలో నీరందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే మందుల సామెల్ రాజకీయంగా తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన నాడే మీ పతనం స్టార్ట్ అయింది, మీ పతనం ప్రారంభమైంది. కనుక నువ్వు కిరికిరి మాటలు మాట్లాడితే మేము కూడా కిరికిరి మాటలు మాట్లాడతాం కేటీఆర్. కనుక మీరు మీ ఆలోచన విధానాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చిన మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. కనుక ఇదే ఫస్ట్. దీన్ని కనుక నువ్వు మళ్ళీ అట్టే కంటిన్యూ చేస్తే మేము కూడా కంటిన్యూ చేయాల్సి వస్తాం మనం చేస్తున్నాను నేను. ఎందుకంటే మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు కొట్లాడే హక్కు మీకున్నది. ఓ ప్రతిపక్షంగా మీకు అవకాశం ఉంది. రాజ్యాంగం కల్పించింది, ఎవరో మేము కల్పించిందో లేకపోతే ఎవరో కల్పించింది కాదు. కనుక ఇలా నూతన సంవత్సరంలో కొడకల దగ్గర తుంగతుర్తికి 98,000 ఎకరాలకు నీళ్లు వదిలిపెట్టడానికి ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా అవకాశం ఇచ్చిన ఈ గారికి అందరు కూడా నిండుగా శుభాకాంక్షలు చేస్తున్నా. ఇక్కడ వచ్చిన మా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, గౌరవ మా వ్యవసాయ కమిషన్ డైరెక్టర్, వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటెంకన్న గారికి, ఈ స్థానికంగా ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అండాల్ గారికి, సర్పంచ్ గారికి, సర్పంచ్ మమత గారికి, ఇంకో సర్పంచ్ నరేష్ గారికి, మా దగ్గర నుంచి వచ్చిన మండలపాటి అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరు కూడా, మండలపాటి అధ్యక్షులు, సీనియర్ నాయకులు ఇంకా అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాటర్ మీద, ఇరిగేషన్ మీద గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దానికి సమాధానం లేక తోక ముడుచుకొని పోయిన వీళ్ళు. కనుక ఎప్పుడైనా కూడా ప్రజల మధ్యలో ఉండేది కాంగ్రెస్ పార్టీ.